హాయ్ ఫ్రెండ్స్. 'చందు సాయి' తెలుసు మనకి, పక్కింటి కుర్రాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంచెం ఫేమస్ యూట్యూబర్ అనమాట. తననైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక అమ్మాయిని మోసం చేయడం, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేయడం, ఇవన్నీ అయితే కారణమయ్యాయి. 2020 నుంచి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి తను డిఫరెంట్‌గా తనతో ఉండడం అవన్నీ చేశాడంట. అంటే సర్జరీనమో అలాంటివి చేశాడంట. సో, దాంతో ఇప్పుడైతే పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఆహ్, కారణం ఏంటి అంటే ఆ అమ్మాయి క్యాస్ట్ గురించి మాట్లాడడం అవన్నీ చేశాడంట. ఈ క్యాస్ట్ అని చెప్పేసి నేను చేసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అబ్బాయి అందరూ కలిసి వేధించాడు. ఇతని మీద అయితే చట్టపరంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ అయితే పడిందనమాట. ఎందుకంటే కులం పేరుతో అంటే అలాంటి కేసులే పడతాయి కాబట్టి, సో, ఇతనికైతే అలాంటి కేసు అయితే వేశారంట. చులకనగా చూశాడు అని చెప్పేసి. సో, ఏదేమైనా ఇలా ఏమవుతుందంటే యూట్యూబ్ చందు అంటే యూట్యూబర్ అని పేరుతోని ఇలా మాయమాటలు చెప్పి అమ్మాయిల్ని చాలామంది ఇలా చేస్తున్నారు. కొంచెం ఎవరైనా అలర్ట్‌గా ఉండాలి. లాస్ట్ టైం మనం చూసాం, భార్గవ్ అంటే యూట్యూబర్‌గా ఫేమ్ అయిపోవడంతోనే మేము హీరోలం అని చెప్పేసి అనుకోని అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయాలి అనుకుంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాడిని నమ్మేస్తే లాస్ట్‌కి వాళ్ళు ఇలా ఇలాంటి ఎదవలు అని తెలిసాక ఇంకేముంటది, ఉన్న లైఫ్ అయితే స్పాయిల్ అయిపోద్ది కదా ఫ్రెండ్స్. ఏదేమైనా బట్ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చందు ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష పడితేనే ఇంకొక అమ్మాయిని మోసం చేయకుండా ఉంటాడు. బట్ ఏదేమైనా అన్నం పుణ్యం తెలియని ఆడపిల్లల్ని మోసం ఎలా చేయాలనిపిస్తుందో ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.